హైదరాబాద్లో మరోసారి మత భావోద్వేగాలు వర్సెస్ వ్యక్తిగత అభిప్రాయం అనే పాత కానీ ప్రమాదకరమైన డిబేట్ తెరపైకి వచ్చింది. నటి సోషల్ మీడియాలో దేవుడు కాదు అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు హిందూ భక్తుల మతభావాలను దెబ్బతీశాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారికంగా కేసు నమోదు చేసింది. కేసు వివరాలు, ఫ్యాక్ట్స్ మాత్రమే. కేసు నమోదైన స్టేషన్: ఆరోపణ మతభావాలను గాయపరిచే వ్యాఖ్యలు. చర్య: ఎఫ్ఐఆర్ నమోదు. తదుపరి స్టెప్: మాధవీలతతో పాటు ఆ పోస్టును షేర్ చేసిన ఇతరులను కూడా విచారణకు హాజరు కావాలని పోలీసులు పిలుపు. ఇక్కడ ఎలాంటి ఊహాగానాలు అవసరం లేదు. ఇది రికార్డులో ఉన్న విషయం. ఇక్కడ అసలు సమస్యేంటి? బ్రూటల్గా చెప్పాలంటే మాట్లాడే హక్కు ఉంది, కాని ఎలా మాట్లాడాలో కూడా బాధ్యత ఉంటుంది. నమ్మకం ఒకరి వ్యక్తిగత విషయం కావచ్చు, కాని కోట్ల మంది నమ్మే విశ్వాసాన్ని అవమానించే విధంగా మాట్లాడితే అది కేవలం అభిప్రాయంగా మిగలదు. ప్రత్యేకంగా పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు మీ మాటలకు ప్రభావం ఉంటుంది. అది ఇష్టం ఉన్నా లేకపోయినా నిజం. బాటం లైన్: ఇది దేవుడి గురించి డిబేట్ కాదు. ఇది డిసిప్లిన్ లేకుండా మాట్లాడితే వచ్చే పరిణామాల గురించి. చట్టం తన పని చేస్తుంది, భక్తులు తమ భావాలు చెబుతారు. కాని ఒక విషయం క్లియర్: సోషల్ మీడియా మైక్ ఇచ్చింది, ఇమ్యూనిటీ ఇవ్వలేదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.